హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్క రావ్. నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. మా అత్తయ్య వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక నేను వాళ్ళకి అన్నం పెట్టను, ఏదో చిన్న రూమ్ రెంట్కి తీసుకొని అన్నీ ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అని ఈ మాటలైతే మా ఫ్యామిలీ రిలేటివ్స్లో ఒక పర్సన్ అయితే అన్నారు. నేను మా అత్తయ్య వాళ్ళకి అన్నం పెట్టను, మా అత్తయ్య వాళ్ళని చూడను అని నేను కానీ మా అత్తయ్య కానీ మేము ఎప్పుడు ఎవరికి ఏమీ చెప్పలేదు. అయినా మా అత్తయ్య నేను చాలా బాగుంటాము, రోజు ఫోన్ మాట్లాడుకుంటాము. ఆ అన్న పర్సను ఒకరోజు ఒక డేలో ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ చూసి మొత్తం మా గురించి ఎలా జడ్జ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళకి యూట్యూబ్ అవసరమా అంటే నా ఇష్టం అది. నాకు యూట్యూబ్ తీయాలనిపిస్తుంది, నేను తీస్తున్నాను. మా హస్బెండ్‌కి, మా అత్తయ్య, మామయ్యకి, మా పేరెంట్స్‌కి లేని ప్రాబ్లమ్ వాళ్ళకేంటో నాకు అర్థం కాలేదు. అలాగే వీడియోస్ తీస్తూ నేనేం ఓవర్ యాక్షన్ చేయట్లేదు. చిన్న రూమ్ రెంట్‌కి తీసుకొని అక్కడెళ్ళి ఓవర్ యాక్షన్ చేస్తున్నానంటే, మేము చిన్న రూమ్ తీసుకున్నా, పెద్ద రూమ్ తీసుకున్నా మా ఫ్యామిలీ, మా హస్బెండ్, నేను, మా పిల్లలు హ్యాపీగా ఉన్నాం. మాకది చాలు. అయినా నేను లేనిదేమీ చూయించట్లేదు, జనాలనేమి మోసం చెయ్యట్లేదు, అలాగే ఏ తప్పు చేయట్లేదు. మేము ఎలా ఉంటున్నామో అదే చూయిస్తున్నాను, అదే చెప్తున్నాను. అయినా మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఒకళ్ళు యూట్యూబ్ చేయాలి అనుకుంటారు, కొంతమంది జాబ్ చేయాలి అనుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంటుంది. నాకు యూట్యూబ్ తీయాలని నాకు అనిపించింది. మా పిల్లలు ఇద్దరిని చూసుకుంటూ నేను బయటకెళ్ళి వర్క్ చేయడం అంటే నాకు అది అవ్వదు. ఇంట్లో ఉంటూ నా నా గురించి, నా ఫ్యామిలీ గురించి యూట్యూబ్‌లో షేర్ చేసుకుంటూ నేను యూట్యూబ్ తీయాలి అనుకున్నాను. దాంట్లో తప్పే ఉంది చెప్పండి? ఇలాంటి మాటలు చాలామంది చాలా అంటారు. వాళ్ళన్న మాటలన్నీ మనం మైండ్ వరకు తీసుకుంటే ఇంక మనం ముందుకు వెళ్ళలేమని మాకు తెలుసు. మా హస్బెండ్ నేను ఎవరైనా ఏమైనా అన్నా లైట్ తీసుకుంటాము. వాళ్ళకసలు ఎండే పడనట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే, నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అసలు నేను ఎండకి ఎళ్ళలేదు. నాకు సన్‌లైట్ అంత నేను ఎక్స్‌పోజ్ చేయలేదు కాబట్టి, నేను సడెన్‌గా మే నెలలో అంత ఎండలో అటు ఇటు తిరిగేసరికి నాకు ఆ సన్‌లైట్ నాకు పడక స్కిన్ నాకు కొంచెం ర్యాషెస్ లాగా వచ్చింది. నేను అక్కడ ఏం ఓవర్ యాక్షన్ చేశాను, నాకు సన్‌లైట్ పడక నా స్కిన్ ర్యాష్ వచ్చిందని చెప్పడం కూడా అది తప్పేనా? వాళ్ళు 24 అవర్స్ సన్‌లైట్‌లో ఎండలో పనిచేస్తూ కూడా సన్ స్క్రీన్ అప్లై చేయాలి, అవి అప్లై చేయాలని వాళ్ళు ఎచ్చులు కొట్టొచ్చు. ఒకదానికి 4 మాటలు కలిపి చెప్పడం నాకసలు రాదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నేను. మీరనుకోవచ్చు వాళ్ళన్నారని మీరెందుకు అంత ఆవేశపడుతూ ఇవన్నీ చెప్తున్నారని. ఫస్ట్ మనల్ని అనాలి అంటే వాళ్ళకి అనే రైట్ ఉండాలి కదా! అది అనడానికి రైట్ లేని పర్సన్ మమ్మల్ని జడ్జ్ చేసి ఎలా అంటారు, అది నాకు తీసుకోలేకపోతున్నాను నేను దాన్ని. అలాగే ఒక వైఫ్ అండ్ హస్బెండ్‌గా మా హస్బెండ్ నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, నేను మా హస్బెండ్‌ని కంట్రోల్ చేస్తున్నాను అనే రైట్ అసలు చెప్పడానికి మీకు లేదు. అది మాకున్న అండర్‌స్టాండింగ్, మేము ఎలాగైనా ఉంటాం. అయినా మా విషయాలు మేము ఒకళ్ళతో చెప్పించుకునే స్టేజ్‌లో అసలు మేము లేము. మా ఇద్దరికి ఒక అండర్‌స్టాండింగ్ అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో వాళ్ళు చూస్తారు. అందుకే నేను చెప్తున్నాను. ఇవన్నీ ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాల్సిన అవసరం కూడా నాకు లేదు. అసలు అవి చెప్పే రైట్ కూడా మీకు లేదు. మా గురించి ఇవి చెప్పే రైట్. అయినా పెద్దవాళ్ళు అంటారు కదా! మనల్ని ఒక మాట అనే ముందు వాళ్ళది వాళ్ళు చూసుకొని అనాలి అనేది. అదే కదా! అందరూ కూడా అలాగే ఉంటే బావుంటుంది కదా! ఫస్ట్ వాళ్ళది చూసుకొని తర్వాత ఇంకొకళ్ళని అంటే బావుంటుంది అని నా ఒపీనియన్. ఎక్కడుంటున్నాం, ఎలా ఉంటున్నాం అనేది కాదు. మేము, మా ఫ్యామిలీ, మా పిల్లలు మేమైతే హ్యాపీగా ఉన్నాం. పెద్దింట్లోనే ఉంటే హ్యాపీగా ఉంటామనేదేం లేదు. అయినా నేను చిన్నింట్లో ఉన్నా సరే నేను యూట్యూబ్‌లో మేము ఉండే ఇల్లే చూపిస్తున్నాను. ఇదేదో బాలేదని నేనేం చూయించట్లేదు కదా! నేనేమి తప్పు చేయట్లేదు. అలా అని మా హస్బెండ్‌కి నచ్చిన పనే చేస్తున్నాను. నచ్చని పని ఏం చేయట్లేదు. దాంట్లో మీరు వాళ్ళకి యూట్యూబ్ అవసరమా, ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే లేనివేవి చూపించుకుంటూ నేనేమి ఎచ్చులు కొట్టుకుంటూ ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఫస్ట్ ఒక మాట అనే ముందు వాళ్ళది చేస్తున్నారా లేదా అనేది తెలుసుకొని అంటే బావుంటుంది. నాకైతే కొంచెం కోల్డ్ అయింది గైస్. అందుకే వాయిస్ చేంజ్ అయింది. మేమిక్కడొచ్చి మా పిల్లలతో మేము ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఎలా ఉన్నామనేది మాకు తెలుసు. అలాంటిది అవేమీ తెలుసుకోకుండా ఒక మనిషొచ్చి అలా జడ్జ్ చేస్తూ మళ్ళీ మా ఫ్యామిలీలో మా వాళ్ళకి అలా చెప్తూ ఉంటే అవి కొంచెం హర్టింగ్‌గా అనిపిచ్చింది నాకు. నేనది కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేను మామూలుగా ఎవరైనా ఏమైనా చెప్పినా లైట్ తీసుకుంటాను కానీ ఇంక చెప్పాను కదా! అనే పర్సన్‌కి ఫస్ట్ మా గురించి అనే రైట్ ఉండాలి అనేసి. అందుకే నేనది తీసుకొని చెప్పాలి అనుకున్నాను. వాళ్ళు కూడా వీడియోస్ చూస్తారు కదా! వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదా! ఈసారి ఏమనుకోకుండా ఉంటే ఇంకోసారి నెక్స్ట్ టైమ్ అదే రిపీట్ చేస్తూ ఉంటారు. అయినా వీళ్ళనే కాదు, ఎవరైనా సరే మనం వాళ్ళ కింద కొంచెం తగ్గి ఉండి, వాళ్ళకి కన్వీనియంట్‌గా మనం మాట్లాడి, వాళ్ళకి మంచిగా ఉంటే మనం మంచివాళ్ళం. వాళ్ళకి కన్వీనియంట్‌గా లేకుండా మనం మనలాగా ఉంటే మనం మంచివాళ్ళం కాదు అంటారు. ఇది అందరికీ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటది.
అయినా పెద్దవాళ్ళు అంటారు కదా! బాగుపడితే ఏడుస్తారు, చెడిపోతే నవ్వుతారని. అవన్నీ మాటలు ఊరికే అనలేదేమో అనిపిస్తుంది నాకిప్పుడు. మా శివాంష్కకి 3 మంత్స్ ఉన్నప్పటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అన్నీ నేనే చూసుకున్నాను. అలాగే శివాంష్కకి 3 ఇయర్స్, బిన్సీకి 6 మంత్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడికొచ్చాను. ఎవరు లేరు నాతోని. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా అత్తయ్య వాళ్ళు అక్కడ తెలంగాణలో ఉంటారని మీకు చెప్పాను కూడా. మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్తే నేను ఒక్కదాన్నే 2 పిల్లల్ని చూసుకునేదాన్ని. పిల్లల్ని చూసుకుంటే అది ఎంత కష్టంగా ఉంటుందో తెలిసిన వాళ్ళకి, పేరెంట్స్ ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉంటుంది. మరి అప్పుడు అనని మాటలన్నీ ఇప్పుడెందుకొస్తున్నాయి? అప్పుడు మేము ఫేస్ చేసాం. అవన్నీ మీకు తెలీదు. అవన్నీ తెలియకుండా ఒక మనిషిని ఇవన్నీ అంటే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తది. ఇప్పటికి నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోలేకపోతే 2 పిల్లల్ని చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు. మా హస్బెండ్, నేను ఇంక ఇద్దరం ఒకరికొకరు అండర్‌స్టాండింగ్‌తో ఉండి మేమిద్దరం ఇలా ఉండి చూసుకుంటున్నాము. అంటే సగం సగం తెలిసి ఒక మనిషి గురించి చెప్పడం కరెక్ట్ కాదు కదా! ఇవన్నీ వాళ్ళకేమీ తెలీదు. మాకుండే అండర్‌స్టాండింగ్ అవన్నీ తెలియకుండా ఒక రిలేషన్‌షిప్ గురించి అట్లా ఎట్లా జడ్జ్ చేస్తారు చెప్పండి? యూట్యూబ్ తీస్తున్నామంటే మనం నచ్చేవాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంటే కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి చాలా వరకు. వాళ్ళకి మనం ఏంటో తెలీదు. మన గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు పెట్టారంటే ఏమో! మన రిలేటివ్స్, మన ఫ్యామిలీ వాళ్ళకి మన గురించి అంతా తెలిసి అలా చెప్పారంటే ఎలా ఉంటది చెప్పండి? అందరికి మనం నచ్చాలని కూడా లేదు. అందరికి మనం నచ్చేలా బిహేవ్ చేయాలని కూడా రూల్ లేదు. మన లైఫ్ మనకు నచ్చినట్టు ఉంటాం. సరేలెండి. ఇంకా ఇక్కడితోని ఈ టాపిక్ ఆపేద్దాం. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటదిలెండి. అయినా అంత తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, ఏమో నాకు షేర్ చేయాలి అనిపిచ్చింది మీతోని. అందుకే చెప్తున్నాను. నేను మీకు మేము ఎలా ఉంటామనేదే చూపిస్తున్నాను. మేము జెన్యూన్‌గా చూపించినప్పుడు, అలా చెప్పేసరికి కొంచెం హర్టింగ్‌గా అనిపిచ్చి షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇంక నేను కూడా లైట్ తీసుకుంటాను. అయినా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో నెగెటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అన్నీ తీసుకుంటేనే మనం ముందుకెళ్ళి సక్సెస్ అవుతాము. ఇంకా వ్లాగ్ విషయానికొచ్చేద్దాము. మార్నింగ్ 6 ఏఎం టు 9 ఏఎం మా పిల్లలతో నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా ఉంటుందో అయితే వ్లాగ్‌లో మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయంటే మార్నింగు మదర్స్‌కి ఫుల్ హడావుడి, హడావుడి ఉంటుంది. వాళ్ళు స్కూల్‌కెళ్ళే వరకు అలాగే ఉంటుంది. వాళ్ళేమో మనం రెడీ అవ్వమనగానే రెడీ అవ్వరు. మనకేమో స్కూల్ టైమ్ అవుతుందనే టెన్షన్ లోపలుంటుంది. ఇంకా శివాంష్‌కి అయితే ల్యాప్‌టాప్ చూస్తూ టిఫిన్ పెడితే తింటుంది కానీ బిన్సీ అలా అల్లరి చేస్తూనే ఉంటుంది. చిన్నది కదా! అంటే ఇప్పుడే కొత్తగా స్కూల్‌కెళ్తుంది కాబట్టి అలవాటవ్వడానికైతే కొంచెం టైం పడుతుంది. అలా కొంచెం ఎత్తుకొని ప్యాంపర్ చేస్తూ అలా బుజ్జగిస్తూ రెడీ చేస్తూ ఉంటాను. నేనిక్కడ యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే చాలా అంటే చాలా బావుంది. నాకు రిజల్ట్ అనిపిచ్చింది. మీరు చాలా సన్ స్క్రీన్‌లు యూజ్ చేసి రిజల్ట్ కనిపించకుండా ఉంటే బడ్జెట్‌లో మంచి సన్ స్క్రీన్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. రిజల్ట్ కూడా బావుంది. ఇంకా ఎప్పుడైనా ఏదైనా నెక్స్ట్ వీడియోలో అయితే దాని గురించి చెప్పి మీకు దాని గురించి షేర్ చేస్తాను. ఇంకా స్కూల్‌కెళ్ళడానికి పిల్లల్ని దింపేయడానికైతే నేను రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుందని నేను మీకు చాలా వీడియోస్‌లో షేర్ చేశాను కదా! స్కూల్‌కి ఇద్దరిని పట్టుకొని తీసుకొని వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినా స్కూల్ వ్యాన్ అయితే ఇక్కడికొస్తుందని చెప్పారు. నేను ఫోన్ చేసే టైంకైతే స్కూల్ వ్యాన్ మా ఇంటి దగ్గరికొచ్చేసి వెళ్ళిందంట. అందుకైతే మళ్ళీ నేనే రెడీ అయ్యి తీసుకొని వెళ్తున్నాను. బిన్సీ ఫస్ట్ 2 డేస్ చాలా ఎళ్ళింది. ఆ రోజు మాత్రం నేను అమ్మ కావాలి అని ఏడుస్తాను, నేను వెళ్ళను అని చెప్తూ ఉంది. లేదు నాన్న ఎళ్ళాలి, ఎళ్ళాలి అని తీసుకొనెళ్తున్నాను. శివాంష్క ఫస్ట్ స్టార్ట్ చేస్తది. పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా! ఇంకా బిన్సీ కూడా స్టార్ట్ చేసిద్ది. సైడ్‌కొచ్చేయి శివాంష్‌కి ఇటు సైడ్ వచ్చేయి. ఇద్దరిని ఎలా ఎత్తుకోవాలి? సైడ్‌కొచ్చేయి శివాంష్‌క. స్కూల్‌కెళ్ళాలి కదా విన్సీ. ఎందుకు ఏడుస్తున్నావు బ్యాడ్ గర్ల్ లాగా? స్కూల్ వచ్చేసింది కదా వెళ్ళాలి. ఎల్లు. ఎవరు వెళ్తారు? ఎల్లు శివాంష్క. బాయ్ శివాంష్క బాయ్ చెప్పు. బాయ్. డోంట్ క్రై. బాయ్. వదిలే వదిలే వెళ్ళిపో. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇంకా 1 వీక్ అలాగే ఏడుస్తారు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.